హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉద్యోగ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. టోటల్ వేకెన్సీస్ 452 ఉన్నాయండి. 452 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 15/4/2024 అండి. అలానే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 14/5/2024 నైట్ 11:59 అంతా కంప్లీట్ చేసేయాలి. మనకి మోడిఫికేషన్స్ కూడా టైం ఇచ్చారండి. దానికి చూసుకున్నట్లయితే 15/5/2024 నుంచి 24/5/2024 వరకు మోడిఫికేషన్కి ఇచ్చారు. దానికోసం సపరేట్గా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. అలానే పోస్ట్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ అండి. పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 6. ఇనీషియల్ పే 35,400 ఇచ్చారండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 50,000 దాటే వస్తుంది. మెడికల్ స్టాండర్డ్స్ B1 అని మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/7/2024కి 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ 452 వేకెన్సీస్ ఉన్నాయండి. అలానే మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ నేషనాలిటీ అనేది ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలండి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ 20 to 28 ఇయర్స్ ఇచ్చారు. అలానే మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్. అలానే OBC నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వాళ్ళకి అన్రిజర్వ్డ్ అండ్ EWS క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఇచ్చారు. అలానే OBC అండ్ NCL క్యాండిడేట్స్కి 6 ఇయర్స్ ఇచ్చారు. SC అండ్ ST కేటగిరీ వాళ్ళకి 8 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారండి. అలానే ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో అన్రిజర్వ్డ్ అండ్ EWS క్యాండిడేట్స్కి 2 ఇయర్స్ ఇచ్చారు. OBC అండ్ NCL క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇచ్చారండి. SC అండ్ ST క్యాండిడేట్స్కి 7 ఇయర్స్ ఇచ్చారు. యూఆర్ అన్రిజర్వ్డ్ అండ్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అదర్ దాన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ EWS క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC అండ్ NCL క్యాండిడేట్స్కి 8 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ SC అండ్ ST క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ డేట్స్తో సహా మెన్షన్ చేశారండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని. సో అన్రిజర్వ్డ్ అండ్ EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2/7 7 నెల 1996 తర్వాత ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. అలానే చూసుకున్నట్లయితే 2/7 OBC అండ్ NCL క్యాండిడేట్స్ 2/7/1993. SC అండ్ ST కేటగిరీ వాళ్ళు 2/7/1991 తర్వాత ఎవరైతే బార్న్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చని మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో అలానే మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అండి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే చూసుకున్నట్లయితే మనకి పేమెంట్ చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ కేటగిరీ మెన్షన్ బిలో. సో మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ ఫీజు అనేది 500 ఉంటుందండి. ఏదైతే CBT టెస్ట్ అవుతుందో ఆ రోజు 400 అనేది రిఫండ్ అవుతుందండి. ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు 250గా ఉందండి. అది CBT టెస్ట్ రోజు రిఫండ్ అయిపోతుందండి. సో మనం మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందండి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI విల్ బి యాక్సెప్టెడ్ అని ఉందండి. సో మనకి పేమెంట్ కూడా ఓన్లీ ఆన్లైన్ ఉంది. మనకి పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంది, ఆఫ్లైన్ అనేది లేదండి. అట్లనే చూసుకున్నట్లయితే మనకి ఏం అవసరం లేదు. అలానే చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో ఉంటుందండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. దీనిలో కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని జాబ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మనం ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే టోటల్ డ్యూరేషన్ 90 మినిట్స్ ఇచ్చాడండి. టోటల్ మార్క్స్ 120 మార్క్స్.
మనకి 1 క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, టోటల్ 120 మార్క్స్ అండి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. 3 మిస్టేక్స్ చేసినట్లయితే 1 మార్క్ అయితే కట్ అయిపోతుందండి. అలాగే మినిమం పాస్ పర్సెంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ, ఓన్లీ ఎలిజిబిలిటీ కోసం అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ అయితే రావాలండి. అలానే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందండి క్వాలిఫై కావడం కోసం. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చాడండి, సిలబస్ ఫర్ సిబిటి టెస్ట్ అని ఇచ్చాడండి. అర్థమెటిక్ నుంచి 35 మార్క్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్క్స్ వస్తాయి, జనరల్ అవేర్ నుంచి 50 మార్క్స్ వస్తాయండి. టోటల్ 120 మార్క్స్ అండి. అలానే దాని తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ ఉంటుంది, అది 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 12 feet ఉంటుందండి. హై జంప్ చూసుకున్నట్లయితే 3 feet 9 inches ఉంటుందండి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 800 మీటర్స్ ఉంటుందండి, 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 9 feet లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ చూసుకున్నట్లయితే 3 feet ఉంటుంది. సో అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలండి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండ్ చెస్ట్ చూసుకున్నట్లయితే అన్ఎక్స్పాండ్ 80 ఉండాలి, ఎక్స్పాండెడ్ 85 సెంటీమీటర్స్ ఉండాలండి. అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 152 ఉండాలండి. అలానే మేల్ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 76.2 ఉండాలండి, ఎక్స్పాండెడ్ అయితే 81.2 ఉండాలండి. ఎవరైతే గర్వాలిస్, గోర్ఖాస్, మరాఠాస్, డోగ్రాస్ అండ్ అదర్ కేటగిరీ స్పెషలైజ్డ్ బై గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ అయితే 163 సెంటీమీటర్స్ ఉండాలండి. ఫిమేల్ క్యాండిడేట్స్ 155 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో జస్ట్ అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్ 85 సెంటీమీటర్స్ ఉండాలండి. అలానే చూసుకున్నట్లయితే 1600 మీటర్స్ 800 మీటర్స్ రెండాటికి కూడా ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుందండి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే లాంగ్ జంప్ అండ్ హై జంప్కి 2 ఛాన్సెస్ ఉంటాయండి. సో అలానే చూసుకున్నట్లయితే మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్గా సర్టిఫికేట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. సో అలానే మనం చూసుకున్నట్లయితే మనకి ఇవే అవసరం లేదండి. మనం హౌ టు అప్లై అనేది ఒక వీడియో చేద్దామండి, ఫుల్ వీడియో ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఏమనేది మనం సపరేట్ వీడియో చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవే అవసరం లేదండి. మనకి ఇవన్నీ అవసరం లేదు, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనకి ప్రతిసారి కూడా ఈ జోన్కి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేస్తాడండి, కానీ మనకి ఈసారి జోన్స్ వైజ్ ఇవ్వకుండా కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ 157, ఎస్సీ 57, ఎస్టీ 28, ఓబీసీ 104, ఈడబ్ల్యూఎస్ 38, టోటల్ వేకెన్సీస్ 384 ఇచ్చాడండి. ఫిమేల్లో చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 28, ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 7, టోటల్ 68 వేకెన్సీస్ ఇచ్చాడండి. మనం దీంట్లో చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్కి 10% ఆఫ్ టోటల్ వేకెన్సీస్ అని చెప్పి 45 వేకెన్సీస్ మెన్షన్ చేశారండి. సో మనకి ఎవ్రీ టైం కూడా ఈ జోన్కి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేసేటోడు, ఈసారి మాత్రం కేటగిరీ వైజ్ మనకి మెన్షన్ చేశారండి, మనకి జోన్ వైజ్ మెన్షన్ చేయలేదు. సో మనకి ఇక్కడ నుంచి అవసరం లేదు. సో మనం హౌ టు అప్లై అని మనం సపరేట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.